చదవబడిన కీర్తన మీది పరిశుద్ధాత్మను రాయించినందుకు వందనాలు. కీర్తన ధ్యానం చేయించుండగా మీ ఆత్మను అభిషేకించండి, బలవంతో నింపండి, వచ్చిన మందరితో మాట్లాడి సహాయం చేయండి. ఆటంకపరిచే ఉంటే యేసు నామములో తొలగించండి. రే మహిమ ఘనత ప్రభావం గీత ఆరోపించుకోమని యేసు నామముతో నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ కీర్తన మనం చూసినట్లయితే 33వ కీర్తన, దేవుణ్ణి స్తుతించండి, అది యథార్థవంతులకు శోభస్కరం అని చెప్పి, ఆయన సృష్టిని చేశాడని, ఆయన మాట వింటుందని, ఆయన మనుషులను చేశాడని, ఆయన మనుషులను చూస్తున్నాడని, ఆయన మాట వింటే దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుడు కొరకు కనిపెట్టుకోవాలని ఈ కీర్తన ఇక్కడ స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేని పిల్లరే జాగ్రత్తగా విన్నాం. దేవుడు మనిషిని చేసే ముందు సృష్టిని చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన అనాది ప్రణాళిక ఏంటంటే ఆయన రూపంలో ఆయన స్వరూపంలో మనుషులు చేయగలని తలంపు కలిగి ఉన్నాడు. మనం అందరం దేవుడిలాగానే ఉంటాం. హల్లెలూయా. మనకు కావలసినవన్నీ దేవుడు చేసిన తర్వాత మనం చేస్తాడు. చివరిగా మొదటి రోజు, సెకండ్, థర్డ్ 5 రోజుల వరకు సృష్టి చేశాడు. చివరి 6 రోజులు మనిషిని చేశాడు. 7వ రోజున విశ్రాంతి దినమని ఆశీర్వదించాడు. అంటే ఖచ్చితంగా 7వ దినాన్ని మనుషులేంటి, పక్షులేంటి, ఆయన సృష్టి అంతా కూడా ఆ సృజించిన ఆ దేవాది దేవుని స్తుతించాలి, గణపరచాలని దేవుడు ఒక క్రమశిక్షణ పెట్టాడు. హల్లెలూయా. అందుకని మనం చేసిన పని ఏంటంటే, చూడండి అక్కడ అంటాడు, మొదటి వచనం చదవండి. హల్లెలూయా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడి. ఆనందగానం చెయ్యాలంట. మనం ఇక్కడ నీతిమంతులారు అన్నాడు. నీతిమంతులారు అంటే ఎవరు? నీతిమంతులు ఎవరు? మనం యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి, మనం పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి మనమే నీతిమంతులు. హల్లెలూయా. మనల్ని ఏమంటున్నాడు దేవుడు అంటే, మిమ్మల్ని పరిశుద్ధపరిచారు కాబట్టి, లోకం నుంచి వేరు చేశారు కాబట్టి, మీరు నీతిమంతులుగా చేశారు కాబట్టి మీరు ఏం చెయ్యాలంటే ఆనందగానము చెయ్యండి అన్నాడు. హల్లెలూయా. ఆనందం అంటే ఏడుతామా, నవ్వడమా? అమ్మా, ఆనందం అంటే నవ్వడమా, ఏడవడమా? అమ్మా, అంటే దేవుడి సన్నిధిలో మనం వచ్చి ఏం చేయాలంట? సంతోషంగా, ఆనందంగా ఆయన స్తుతించాలంట. ఎందుకని? నాయనా, సోమవారం నుంచి శనివారం వరకు నన్ను, నా పిల్లలు, నా కుటుంబం దీవించు, నన్ను పోషించు, నాకు ఆరోగ్యం ఇచ్చు. ఈ రోజు చాలా మంది చూడలేకపోయిన ప్రభా, అయ్యా నాకు ఇచ్చినందుకు వందనాలు అని సంతోషంగా మనం ఏం చేయాలంట? ఆనందగానం చేయాలంట. హల్లెలూయా. మరి చేశారు ఆనందగానం? పాటలు అయిపోయినాయి కదా, ఆరాధన అయిపోయింది కదా, మరి దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు సంతోషంగా పాడేవా పాటలు? హల్లెలూయా. స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కారం అంటున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా యథార్థవంతులను మనం ఏం చేయాలంటే స్తుతించాలి, గణపరచాలి, ఆరాధన చేయాలి. అది శోభస్కారం అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఎంచక్క ఆ ఫంక్షన్లను మంచిగా డెకరేషన్ చేస్తారు, చాలా బాగుంటుంది. అబ్బా ఎంత బాగుందో అనుకుని అక్కడ పెళ్ళికొడుకులు పెళ్ళికూతురు ఉంటారు, వాళ్ళు ఫోటో దిగితే రమ్మంటారు మనల్ని. మనకు నా డెకరేషన్ నచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరు లేకుండా మనం కూడా పక్కనే దించి సెల్ఫీ దిగేద్దామని దిగుతుంటారు చాలామంది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురేమో పక్క నుంచి ఉంటారు, వీళ్ళు పక్కకి వెళ్ళి సెల్ఫీ తీసేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు స్టేటస్లో పెడతారు. ముందేమో పెళ్ళికొడుకు పెడతారు, వాళ్ళిద్దరికి వెనకాల స్టేజీ లేకుండా పెడతారు. తర్వాత స్టేజీ మీద 7 ఉండి పెడతారు స్టేజ్. ఎందుకని? బాగుంది, అక్కడ డెకరేషన్ చాలా బాగుంటుంది కదమ్మా. అది నచ్చింది అనుకో, ఆ ప్లేస్లో మనమడం కోరుకుంటాం మనం. అవునంటారు కదంట. నిజంగా స్టేటస్ అని పెళ్ళికొడుకు చూసారు అనుకోండి, చూసారు ఇలా ఉంది పెళ్ళికని వచ్చి వాళ్ళు మన దగ్గర వాళ్ళు వాడుకుంటున్నారు. అవునా కదా? దేవుడు ఏమన్నాడు తెలుసా? యథార్థవంతులకు శోభస్కారం ఏంటంటే స్తుతి చెల్లించాలి. మనం యథార్థవంతులమండి. దేవుడు కోరుకున్నది స్తుతించాలండి, గణపరచాలండి మనం. హల్లెలూయా. మరి స్తుతించవలది నీకు తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అన్నీ చేయాలి. భోజనం మీద కూర్చునేటప్పుడు నువ్వు ఆశిస్తావు కదా, నువ్వు ఏమని ఆకెయ్యాలనుకుంటావు, తర్వాత స్వీట్ హాట్ పెట్టాలని కోరుకుంటావు,
తర్వాత బిర్యానీ పెట్టాలనుకుంటావు, అక్కడ ఎన్ని రకాల మాంసం కూరలు ఎన్ని రకాలు పెట్టాలనుకుంటావు, ఆ తర్వాత లాస్ట్ సాంబార్ వేయాలనుకుంటావు, ఆ తర్వాత పెరిగేయాలనుకుంటావు, లాస్ట్ స్వీట్ తినాలనుకుంటావు, అన్నీ తిన్న తర్వాత కావాలనుకుంటావు. అవునంటారు కాదంటారా? అవునంటారు కాదంటారమ్మా? అవునన్న వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ వడ్డించేవాడు ఏదైనా మర్చిపోయాడు అనుకోండి, మనకు వాడి మీద కోపం వచ్చేస్తుంది. ఎందుకని? నాకు ఎందుకు వేయలేదు. అవును కదా? మరి దేవుడు మరి మనమే అంత కోరుకుంటే భోజనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజులు అన్నీ చేస్తున్నాడు కదా, నేను చేసిన కార్యం బట్టి నా పిల్లల్ని స్తుతించాలి, కనపరచాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలని కోరుకుంటాడు. కోరుకోడు దేవుడు? చెప్పండి అమ్మా తల్లులారా. మరి మనం ఏం చెయ్యాలి? చెయ్యాలా వద్దా? ఆమేన్ హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా మనం స్తుతియాగం చేయాలండి. ఆమేన్ హల్లెలూయా అని చెప్తూ అంటాడు ఆయన. హల్లెలూయా. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. హల్లెలూయా. చూసారా? అలాగే దేవుని ఆరాధన చేయాలంట. 10 తంతుల స్వరమండలం. మరి మనకు ఎంచక్క 2 చేతులకి పై ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 10 ఏళ్ళు ఉంటాయి కదమ్మా. ఎంచక్క 2 చేతులకి కొడతా ఉంటే చప్పట్లో. అంతకుముందు ఏముండి ఓ డ్రమ్ము ఉండేది. ప్రజలందరూ ఏం చేసేవారు? చప్పట్లే కొట్టేవారు. ఆ చప్పట్ల ముందు డ్రమ్ సౌండ్ పైకి వచ్చేది కాదు. అవునంటారు కాదంటారా? ఈ తర్వాతకి ఆ శనితాపాలని ఎన్ని వచ్చిన తర్వాత మనుషులు బాబు సుఖపడిపోయారు. ఈ వాయిస్తున్నాయి ఏ ఆ చిచ్చులతో అన్నీ అయ్యాయి. అవును కదమ్మా? హల్లెలూయా. ఇప్పుడు గ్రైండర్లో వేసిన పప్పుకి మామూలుగా మన రుబ్బి పప్పుకి తేడా ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? చెప్పండి. ఇప్పుడు మనం చప్పట్లు కొట్టేదానికి మనం వాయించేదానికి తేడా ఉంటుందా ఉండదా? అవును కదా? ఎందుకని? నీ చేతులతో నువ్వు చప్పట్లు కొట్టుంటే అప్పుడు దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. నా పిల్లలు చప్పట్లు కొడుతూ నన్ను మహిమపరుస్తున్నారని. అవునంటారు కాదంటారా? మరి మనమేమో చప్పట్లో దాచుకుంటున్నాం. మన చేతులన్నీనేమో 6 రోజులు బాగా ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత సున్నుండి చుట్టినట్టు చుడతా ఉంటారు, చేతులు పట్టుకుంటారు. హల్లెలూయా. ఏంటమ్మా? సున్నుండ కదమ్మా, జాగ్రత్తగా పెట్టమ్మా, జాగ్రత్త చుట్టమ్మా అంటారు. ఆ చేతులకి దెబ్బ తగలతో కదా. అవునా కదా? అలాగ ఉంటున్నారు. ఎక్కడికి వచ్చామ్మా? అక్కడ అంటాడు చూడండి, అక్కడ ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించాలంట. ఆమేన్ హల్లెలూయా. అయితే మనకి ఇక్కడ అవకాశం లేదు. మనకి కొంచెం సౌండ్ చేస్తే ఆడు వచ్చేస్తున్నాడు. ఎవడాడు? సాతని ఎవరైనా పంపించేస్తున్నాడు. అక్కడ లేచిపోతున్నారు, సౌండ్ వస్తుంది, రాకూడదు, దేవుడి గురించి చెప్పకూడదు. అదే మన పాటలు, అయ్యే మన ట్రప్పులు అనుకోండి. కానూరులో వాయించి ఇక్కడికి వినపడుతున్నాయి. మనం ఏమనుకుంటున్నామంటే మునిపల్లి ఏమో కార్యక్రమం జరుగుతుంది అనుకుంటున్నాం. మనం మునిపల్లి కార్యక్రమం కాదు అక్కడ. ఆడు అలా కొడతాడు. ఆడు మనం మాత్రం కొట్టకూడదండి. మనం మాత్రం సైలెంట్గా ఉండాలంట. దేవుడు ఎందుకు? ఎవరు? సాతానా దేవుడా? యేసయ్య దేవుడు. ఎందుకనా? యేసయ్య దేవుడు. ఆయన కొట్టాలి, ఆయన మహిమపరచాలి. ఆడేం చేస్తున్నాడు? అదిగో వాడు కొంచెం సౌండ్ పెడతాడు అని వెళ్ళిపోయి పంపిస్తాడు ఆడు. హల్లెలూయా. అవునంటారు కదంటారా? ఇంపుగా వాయించాలండి. చప్పట్లు కొడతా ఉంటే నేను చప్పట్లు కొడతా ఉంటే కానులు వినిపించాలి. ఎందుకని? అంతగా దేవుని మనము మహిమపరచాలండి, ఆయన గణపరచాలండి. ఆమేన్ హల్లెలూయా. నేను అలాగే నేర్చుకున్నాను. ప్రార్థన అయ్యేటప్పటికీ నా 2 చేతులు నొప్పులు వచ్చేసింది. 2-3 రోజుల దాకా నొప్పిలే నా చేతులు. ఎందుకని? అలా కొట్టువాడు కందిపోయి మామూలుగా నొప్పులు వచ్చేసి. హల్లెలూయా. పాటలు కింద ఉండే ఇప్పుడు నేర్చుకునేవాడు నేను. నా కంఠ స్వరం అంతా దేవుడికి చేయాలి. నా చేతులు నొప్పిట్టే పర్లేదు, నా శక్తితో దేవుని అర్థం చేయాలంటే ఎవరిసం నాకు అనవసరం. నేను అలా నేర్చుకున్నాను. ఆమేన్ హల్లెలూయా. నీకు దీవెన రావాలంటే, నీకు ఆశీర్వాదం రావాలంటే నీ చేతులు, నీ కాళ్ళు, నీ నోరు అన్నీ దేవుడికి ఉపయోగపడాలండి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు దేవుడిది. మన అవయవాలన్నీ దేవుడికి అది సమర్పించుకుంటే 6 రోజులు ఎలా ఉంటాడు తెలిస్తే దేవుడు నిన్ను ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, నీకు కొండంత బలం ఇస్తాడమైనా. హల్లెలూయా. అంతే. ఎక్కడికి వెళ్ళినా మౌనంగా ఉన్నా పర్లేదు, కానీ మందిరంలో మాత్రం మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా.
దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆమె హల్లెలూయా అని చెప్తూ అంటాడు అక్కడ 4వ వచనం కాడి నుంచి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలమును రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. ఆమేన్ హల్లెలూయా. అక్కడ అంటాడు లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. హల్లెలూయా. లోకం దేనితో ఉన్నదంట? యెహోవా కృపతో నిండి ఉన్నదంట. మన దేవుడు నమ్ముకున్న చాలా నమ్మలేదు. అయితే మన దేవుడు ఏం చేస్తా, అందరికీ దేవుడు ఆయనే కాబట్టి లోకం మీద ఏముంచాడు ఆయన కృపతో నింపాడంట. ఆమేన్ హల్లెలూయా. ఆయన కృపతో నింపాడండి. ఆయన కృప వల్ల మనం బ్రతుకుతా ఉన్నామండి. ఆయన చెప్తూ ఉంటాడంటే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిలో కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయము భక్తి నిలపవలెను. హల్లెలూయా. అంటే ఆయన చేసే సృష్టిని చెప్తున్నాడండి ఆయన. అంతే లోకలందరూ ఎలా ఉండాలంట? భయము భక్తి ఉండాలంట. లోకలందరూ అన్నాడా లేకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళు అన్నాడు ఆయన? లోకలందరూ భయము భక్తి ఉండాలమ్మా. హల్లెలూయా. దేని పిల్లలారా, దేవుడు మన కోరుకున్నది తెలుసా? దేవుడు అంటే మనకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. మా అమ్మ నానంటే నాకు భయము భక్తి ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అమ్మలారా, మా అమ్మ నానంటే నాకు భయము ఉంది, భయము భక్తి ఉందని అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను పిల్లల్ని అనలేదు. అమ్మ నాన్న మీకు లేరు పెద్దోళ్ళకి? అమ్మా ఉన్నారు లేరా? అమ్మ ఉన్నారు లేదా? అమ్మా అమ్మ నాన్న లేరమ్మా? ఉన్నారమ్మా? అమ్మా మీ అమ్మ ఇక్కడ ఉంది కదమ్మా? మీ అమ్మ అంటే భయం వచ్చి ఉందా లేదమ్మా నీకమ్మా? ఉందమ్మా? ఉంది. హల్లెలూయా. మరి మీతో మాట్లాడరే? అమ్మా అమ్మ అంటే భయము భక్తి ఉండాలి. అది ఆశీర్వాదం నీకు, దీవునది నీకు. ఎందుకంటే దేవుడు అంటాడు నీ తల్లిని తండ్రిని సన్మానించము, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎంత ఆశీర్వాదం తెలుసా అమ్మ నాన్న చూస్తేనే? అమ్మ నాన్న చూడటంలో ఎంత ఆశీర్వదించాడు దేవుడండి. వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పుడు లోపల తెలుసా? సరే నీకు అమ్మ కావాలి, నాన్న కావాలా, లేకపోతే నా సంపాదించిన పొలం కావాలా, డబ్బు కావాలా అన్నామనుకోండి. ఇప్పుడు పిల్లలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు చెప్పండి, ఏం కోరుకుంటున్నారు? అమ్మా 100కి 100 మంది ఆస్తులు కోరుకుంటున్నారు. ఏళ్ళుంటే నాకు ఉపయోగం, ఏడు పనులు ఏ ఉపయోగం లేదు, నేను పోషించాలి, వీళ్ళు పెట్టాలి, మళ్ళీ వీళ్ళని చూడాలి, వీళ్ళు మంచం మీద పడుకుంటే అన్ని నేను చూడాలి, అసలు మా ఆవిడ నా మాట ఏందో, నా ఇంట్లో పెడితే నాకు అన్నం పెట్టదు మా ఆవిడని ఉంది. కానీ పాప అమ్మ నాన్న గింటేస్తున్నారు. ఎవరు భయము భక్తి లేను. దేవుడు అంటే భయము భక్తి చేసే పని. అదే దేవుడు అంటే భయము భక్తి ఉందనుకోండి, అయ్యో నా దేవుడు చూడమన్నాడు కదా అని ఆ భయం భక్తులు వాడు ఖచ్చితంగా అమ్మ నాన్న చూస్తారు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చూస్తాను నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన మాట విన్నావు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను దీర్ఘాయుష్మంతులుగా చేసి నిన్ను దీవించాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమైందంటారా? అందుకని మీ ఇంట్లో ఎవరికైనా అమ్మ నాన్న ఉంటే కనుక వాళ్ళిద్దరిని బాగా చూడండి. అది మీకు ఆశీర్వాదం. అది డబ్బుల గురించి చూడొద్దు. పోతా పోయి నీ డబ్బులు నీ దేవుడు దీవించాలి, కానీ బోర్డు డబ్బులు వద్దు నీ ఇంట్లోకి రావమ్మా. ఆస్తి కోసం చూడొద్దు, ఎవరు చూడొద్దండి. దేని బట్టి అసలు తల్లిదండ్రుల్ని చూసేటప్పుడు నీ దేవుడు చూసి చేయండి. ఎవరు చూసి? దేవుడు చూసి మాత్రమే చేయండి. దేన్ని చూడొద్దు. ఇంకా దేన్నన్నా చూసి చేసావు అది స్వార్థమే కదమ్మా. స్వార్థం కదా, స్వార్థం కదా. కొంతమంది ఉంటారు, ఉన్నారు పిల్లలు చూసేవాళ్ళు. అమ్మ ఎందుకు చూస్తున్నావు మీ అమ్మనే? మా అమ్మమే మెడలోనే తాడుట ఉంది, అది నాకేం చెప్పింది, అందుకే తాడు కొంచెం చేద్దంటే దేవుడి. హల్లెలూయా. మీ నాన్న ఎందుకు చూస్తున్నావమ్మా? మా నాన్న పేరున 2 కొంచాల పొలం ఉంది, అది నాకే అన్నాడు, అందుకు చూస్తున్నాను. నేను చూస్తానేంటి? ఎందుకు చూస్తున్నారు వీళ్ళు? అంటే వీళ్ళు చూడవచ్చు, అవి పొందుకోవచ్చు, కానీ దేవుడు ఆశీర్వాదం మాత్రం పొందుకోలేదు. ఎందుకని? నువ్వు దేవుడి మాట వినట్లేదు నువ్వు. హల్లెలూయా. అమ్మ నాన్న చూడడం చాలా ఆశీర్వాదాలండి, చాలా దీవులండి. అది మీకు తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినండి.
ఇస్సాకు వృద్ధాప్యం వచ్చింది, ముసలితనం వచ్చింది కదా, కొళ్ళు కనిపెట్టట్లేదు. ఏమంటాడు తెలుసా? పెద్దోడు పిలిచి, ఒరే నువ్వు ఎంత కష్టపడిన ఆశీర్వాదం ఉండదురా, నాకు మంచి భోజనం పెట్టు, నా కోరిక అది, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అలాగని వెళ్ళాడు. ఆ ఆశీర్వాదం కోసం భార్య రెప్ప ఏం చేసింది తెలుసా? చిన్న కొడుకులు లైన్లో పెట్టేసి పెద్ద కొడుకు రాకోకుండానే లోపలికి పెట్టేసి భోజనం పెట్టేసి ఆశీర్వాదం పొందుడు చేసేసాడు. తన ఇద్దరి జీవితంలో చూస్తే పెద్దోడు భ్రష్టుడైపోయాడు, చిన్నోడు దీవించబడ్డాడు. ఆమె హల్లెలూయ. అద్భుతమైన చెప్పనా, ఆ చిన్నోడి పేరు ముందు యాకోబు, తర్వాత ఇశ్రాయేల్ అయింది. ఎంతగా దీవించబడ్డాడంటే ఇజ్రాయెల్ దేశం, ఒక దేశానికే ఆయన పేరు వచ్చేసింది ఇప్పుడు. హల్లెలూయ. కారణం ఏంటి? ఆ వృద్ధాప్యంలో కళ్ళు కనిపించే తండ్రిని ప్రేమించి తండ్రి కోరిక నెరవేర్చాడు. ఆమె హల్లెలూయ. ఏ పిల్లలారా జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలకి చూసిన ఎలా తినేయాలనిపిస్తుంది, కొనుక్కోవాలనిపిస్తుంది. ఇంటికి 2 రకాలు ఉండినా వాళ్ళు మనం బయటికి తీసుకెళ్ళామనుకోండి, ఖచ్చితంగా కొనండి ఏడ్చేస్తారు. ఎందుకంటే అంత ఇష్టపడతారు బయట వస్తుంది. అది ఆ మనసు ఎప్పుడు వస్తుందంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ మనసు వస్తుంది. ఎవరికి? పెద్దోళ్ళకి. వాళ్ళు ఏది ఆశించరు కానీ నా కొడుకు వండుకుంటున్నాడు కదా, కొంచెం కూరతో బాగుంటుంది, నా కూతురు వండుకుంది కదా, కొంచెం మంచి కూర వండుకున్నారని ఆ కూర వండుకున్నప్పుడు అలాగే చూస్తూ ఉంటారు. ఎవరో చిన్నపిల్లలు పప్పం చూడదని ఎలా చూస్తారో అలా చూస్తారు. ఏళ్ళు ఏం చేస్తా తెలిసే? ఎవరో ఈ కొడుకు కోడల్లో ఈ ఇంట్లో తెలుసా? చూసావా ఎలా చూస్తారు? చూసారు వీళ్ళు. మనం ఎప్పుడైతే మాసం కూర వండుకుంటున్నామో అప్పుడే చూద్దాం. మరి ఇంకా మరి చూడరా? మరి నువ్వు కాంతి ఎవడ పెడతారు? చూడరా? ఆ టైం ఆ వయసు వద్దండి, ఆ మనసు వస్తుందండి వాళ్ళకి. అది చిన్నపిల్లల మనసు వస్తుందండి. అయితే కొంతమంది ఆ జ్ఞానం తెలియలు ఏం చేస్తారంటే వీళ్ళకి చేదత్వం వచ్చింది, హిందీ అంటారు పెద్దోడిని. చేదత్వం కాదు, ఆ చిన్న పిల్లల తత్వం వచ్చేటప్పటికి చూసిందల్లా కావుంటారు, తినాలనిపించేస్తారు. కానీ అరగదగా చేయదు కదా, అవునంటారు కదంటారా. అయితే వాళ్ళ ఆయుష్కాలు అయిన తర్వాత దేవుడు చూస్తాడనమాట. వీళ్ళ వృద్ధాప్యలు ఎవరు చూస్తారు, ఏ పిల్లలు చూస్తారని చూసి ఆ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ పని ఎవరు చేయగలుగుతారంటే దేవుడు అంటే ఎవరికైతే భయం భక్తి ఉంటుందో నాకు తెలిసి వాళ్ళు మాత్రం తల్లిదండ్రులు విడిచిపెట్టారు. హల్లెలూయా. నేను స్తోత్రాలు చెప్పండి. అంతే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ఏమంటాడు? అక్కడైనా లోకులందరూ యెహోవాయందు భయము భక్తులు నిలపవలెను. ఆమేన్. హల్లెలూయా. 9వ వచనం కానీ చదవండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచెను, జనుల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా నాకు అంటాడు అక్కడ, అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. లోకలందరికీ ఆయన దేవుడు కదా. లోకులు ఎవరు ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో అన్ని దేవుడు తెలుసు. తెలీదా? మన ఆలోచన దేవుడు తెలుసు, లోకులను అందరూ ఆలోచన తెలుసు అంటండి. అలాగని దేవుడికి ఎవరైతే ఇష్టంగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళని సఫలపరుస్తాడు ఆయన. దేవుడికి వ్యతిరేకంగా ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో చూడండి అక్కడ అంటే క్లియర్గా చెప్పాడు, యెహోవా వారి ఆలోచనలు వ్యర్థపరచును, ఆయన నిష్ఫలములుగా చేయును. హల్లెలూయా. అందరి హృదయాలు దేవుడు తెలుసండి, అందరి ఆలోచన దేవుడికి తెలుసండి. ఆమేన్. హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే మనం ఎప్పుడు కూడాను ప్రార్థన చేసే పిల్లలుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం అడిగిన దేవుడు ఇస్తాడు. 2, మన శత్రువుల ఆలోచన తలంపులు కూడా దేవుడికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. అంత మంచి దేవుడు మన దేవుడు అండి అని చెప్తే చూడండి అక్కడ అంటాడు అక్కడ, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా గల జనులు. అబ్బా, ఎవరు ధన్యులు అంటండి? ఎవరైతే దేవుడికి జనులు అవుతారో వాళ్ళు ధన్యులు అంటండి. మరి దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మనం అందరం ఎవరు అమ్మా? ఇప్పుడు మన అందరం ధన్యులమా కదా? ఎందుకని ఇప్పుడు మనం దేవుని పిల్లలమయ్యా, మనం దేవుడి ప్రసవమైన మనము. హల్లెలూయా. మనం చాలా ధన్యులమైన మనము. ఎందుకని? దేవాది దేవుడి జనులు మనం. అబ్బా, మామూలు విషయం కదండి. హల్లెలూయా. ఈ లోకంలో చూస్తూ ఉంటాం,
అతడండి ఎమ్మెల్యే గారి మనిషి అండి. అయ్యి బాబు ఎమ్మెల్యే గారి మనిషి అంట అనుకుంటాం మనం. ఆయన అంటే సీఎం గారి బంధువులు అండి. అయ్యి బాబు కొంచెం కొంచెం వాళ్ళండి పిఎం బంధువులు అని అంటారు. ఏడు పేరు చెప్పగానే వాళ్ళని బట్టి ఏడు కూడా గౌరవిస్తాం మనం. అవునంటారు కదంటారా? మరి దేవుడు ఎవరు అమ్మా? దేవుడు ఎవరు? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన ప్రజలు మనం. ఆమేన్ హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ గౌరవించవలసిందే అండి. మనం ఎక్కడికి వెళ్ళినా మనం చూసి దెయ్యాలు గడగడ గడ ఉడుకుతాయి. హల్లెలూయా. ఎవరిని చూసి? ఎందుకని? మన దేవుని పిల్లలమండి. యేసు రక్తం మన మీద ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళి మన చుట్టూ ఎవరుంటారు? యెహోవా యందు బైబిల్ భక్తి గల వారి చుట్టూ దేవదూతలు ఉంటాయి. ఎవరుంటారమ్మా? ఎవరుంటారు? మరి దేవదూత మన పక్కన ఉందనుకోండి, సాతానుడు ఈజీగా పారిపోతాడు వాడు. ఎందుకని? పక్కన దేవదూత. అంత కృప ఉందండి మనకి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. అంత ఆశీర్వదించబడిన పిల్లలు మనము. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే ఫీల్ అయిపోతాం, తెలియదు దేవుడి గురించి. ఎందుకంటే కొంతమంది ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ బంధువులు ఎక్కువ ఉన్నారనుకోండి, అయ్యో వీళ్ళందరూ ఇంకా దేవుడు నమ్ముకోలేదు, వీళ్ళ కుటుంబాలు ఎంత బాగున్నాయో, నేను దేవుడు నమ్ముకున్నాను, గొర్రుకున్న తోక ఎలా ఉంది, నా బతుకాలగా అయిపోయింది అనుకుంటారు కొంతమంది. అంటే వాడికి మెడలో గొలుసులు ఉన్నాయని, పొట్టు చెల్లు కట్టారని నువ్వు దేవుడు కంటావు. అంతేనా? రేపు పొద్దున నరకన పోతారండి వాళ్ళు. హల్లెలూయా. రేపు పొద్దున యుగాలు కూడా నువ్వు దేవుడి దగ్గర కూర్చుంటావు. అమ్మ రేపు పొద్దున నువ్వు వెళ్ళే స్థలం ఏంటి? మన దేశంలో గోల్డ్ టెంపుల్ అంటే బంగారంతో కట్టిన గుళ్ళు 2, 3 ఉన్నాయి. అక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ఫుల్ సీసీ కెమెరాలు ఉంటాయి. 24 గంటలు ఏ దొంగ వస్తాడో భయంతో చూడాలి. అక్కడ ఇంకెవరైనా కడతారు బంగారంతో ఇల్లు? కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో ఆ బంగారం కన్సల్ట్ చేసి అందరికీ పోల్చేస్తారు, బయటకు చెప్పరు ఎవరికైనా. అవును కదా? ఎందుకని బయట తెలిసిందే ఖచ్చితంగా దొంగలు పెట్టిపోతాడు, డౌట్ ఏమీ లేదు. అవును కదా? అంతకుముందు నైట్ దొంగతనం జరిగేది, ఇప్పుడు పట్టపగలే అందరూ దొంగతనం జరుగుతుంది. అవునా కదా? ఆమేన్ హల్లెలూయా. మరి రేపు పొద్దున అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ బంగారపు వీధులండి, బంగారపు ఇల్లులండి అవన్నీ. మరి ఇక్కడేంటి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనవసరంగా దేవుడు నమ్ముకున్నాను. అనవసరంగా నమ్ముకున్నావా? దేవుడిని ప్రేమించి రక్షించాడు. తెలిసి నీకు ఆ విషయం? ఈ లోకం శాశ్వతం కాదమ్మా. ఇంతలో కనిపించేంతలో మామే నీటి ఆవిరి వెంటోళ్ళు మనం. ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైంది అక్కడ. ఆమేన్ హల్లెలూయా. అక్కడ బంగారపు వీధులు, ఆకలేదు, దప్పికయ్యదు, ఎంచక దేవత రెక్కలు ధరించుకుని అబ్బా ఎంత బాగుంటుందమ్మ అక్కడ. హల్లెలూయా. ఎక్కడ అక్కడ యుగయాగాలు జీవించాలి. అక్కడికి రమ్మని దేవుడు యేసయ్య లోకానికి వచ్చాడు. నువ్వేం చేస్తావంటే ఇక్కడే యేసయ్య అంటావు. కొంతమంది ఉంటారు మంచి భక్తులు అండి. హల్లెలూయా. ఏ భక్తులమ్మా? కొంతమంది ఉంటారు ఫంక్షన్లకు అక్కడికి వెళ్ళి బదులు అమ్మించారు అనుకోండి, పొరపాటుని ఎవరే యేసయ్య నమ్ముకున్నాం మనం తెలియకుండా ఉండాలని ఏళ్ళు మొత్తం మేకప్ చేస్తాను. ఆయన అన్నాడు, భూలోకంలో నన్ను నమ్ముకున్న తర్వాత ఎవరైనా సిగ్గుపడ్డారు అనుకోండి, రేపు పొద్దున తండ్రి ఎదుటికొని నేనేం చేస్తాను? సిగ్గుపడతాను. ఇలా పిల్లలు కదని చెప్తుంటే ఆయన కూడా పోగొట్టేసుకున్నప్పుడు అసలైన భాగ్యం. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా తమకు దేవుడిగా గల జనులు మన ధన్యులమండి. ఆయన పిల్లలవడమే ధన్యతమ్మా. ఆమేన్ హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన రాజ్యముని నీతిని అప్పుడు అవన్నీ ఇస్తాను. నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన బిడ్డవు అయిపోయావో ఏ రోజుకి ఆ రోజు నీకు కావాల్సిన అన్ని ఇస్తాడు. తెలిసే దేవుడు నీకు. ఆమేన్ హల్లెలూయా. రేషన్ కార్డు నెలకు ఒకసారి బియ్యం ఇస్తాడు, అది కూడా నీకు ఏలుముద్ర పడితేనే ఇస్తాడు, పడకపోతే ఇవ్వడు. అంతే కదమ్మా. పెన్షన్ కూడా నెలకు ఒకసారి ఇస్తాడు, ఏలుముద్ర పడితేనే ఇస్తాడు, పడకపోతే ఇవ్వనంటాడు. అంతేనా? మరి దేవుడు నువ్వు బిడ్డమైనందుకు, ఆయన నమ్ముకున్నందుకు ఏ రోజు పొస్తూ ఉంచుకోకుండా ప్రతిరోజు నిన్ను పోషిస్తాడమైనా. హల్లెలూయా. ఆ కాశపత్రిని చూడండి, ఉత్తము వాటిని పోషించట్లేదు. వాటికంటే మీరు శ్రేష్ఠులమైన మనం ఆశ్రయించబడిన పిల్లలమండి. సింహ పిల్లలు లేపిగల ఆకలి ఉంటాయి మీద నేను నమ్ముకున్న పిల్లలను పస్తు ఉంచను. హల్లెలూయా. అన్న ఆశీర్వాదాలు ఉన్నాయి ఎవరిలోనూ?
ఎవరిలోనూ? ఆయన నమ్ముకున్న పిల్లలకి. ఆమేన్, హల్లెలూయా అని చెప్తూ 13వ వచనం చదువుకుందాం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. హల్లెలూయా. చాలా మంది మనం ఏమనుకుంటామంటే, నాకు కష్టాలు బాధలు ఎక్కువైపోయినాయండి, దేవుడు నన్ను చూడట్లేదని అంటారు చాలా మంది. చూడండి దేవుడు ఏమంటాడు చూడండి, 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ సృష్టించుచున్నాడు. దేవుడే కనిపెడతాడంటమ్మా పైనుంచి. నన్ను ఎవరు చూస్తారా, నాకెవరు ప్రార్థన చేస్తారని చూస్తున్నాడంటమ్మా. చూడండి, ఆయన నరులందరినీ ఎవరు చూస్తున్నాడు? ఆయన మనల్ని అన్నాడు. ఆయన అందరిని చూస్తున్నాడంటమ్మా ఆయన దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడమ్మా. మనమే అంటే సాక్ష్యాలు ఏమని, మా అమ్మ నాన్న చూడట్లేదండి, మా నాన్నని పెట్టించుకోవట్లేదండి, మా అమ్మ నాన్నండి నాకు ఎడతారండి, మా చెల్లికి ఎడతారండి, మా అక్కకి ఎడతారండి, మా తమ్ముడికి ఎడతారండి, నేను అంటే ఇష్టం కదని అంటారు. అవునంటారు కదంటారా? వాళ్ళు పెట్టిందండి మనకి మందిరమ్మా. ఇంకా కొంతమంది ఉంటారు మహానుభావులు, మా అత్తగారు నాకు ఏం పెట్టదండి, మా మామగారు నాకు ఏమీ ఇవ్వలేదండి, నేను ఎందుకు చూస్తానండి? ఆ పెట్టినోడు ఉంటుంది వాళ్ళు చూస్తారండి. మా అమ్మని నేను చూడండి, మా అమ్మగారు మా నాన్నండి మా అన్నయ్యకి మా అక్కకి వాళ్ళకి పెట్టి నాకు ఏం పెట్టలేదండి, నేను చూడ నాకెందుకండి? నిన్నెవరు పట్టించుకోవాలి? నిన్ను దేవుడే చూస్తున్నాడు కదా. అవునమ్మా కదమ్మా, అవునంటారు కదంట. అమ్మ ఏం పెడతాడు, నాన్నేం పెడతాడు, మామగారు ఏం పెడతాడు, అత్తగారు ఏం పెడతాడు, ఇయ్యేందుకు మనకి? అంటే నువ్వు ఎవరైపు చూస్తున్నావు ఎంతగానో? అమ్మా ఎవరైపు చూస్తున్నావు? అత్తగారు ఎదుగుతుందేనా, మామగారు ఎదుగుతావేనా, అమ్మ ఏదైనా ఎత్తుందా, నాన్న ఎత్తుందేనా? ఇలా చూస్తున్నావు నువ్వు, ఇలా చూస్తున్నారేంటి? చూడకండి ఇలాగా. ఎవరైపు చూడాలి? దేవుడే మనల్ని చూస్తాడంటండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుడి వైపు నువ్వు చూస్తే ఆయన నీ వైపు చూస్తాడు కాబట్టి నీకు కావలసినన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అమ్మ నాన్నగారు అత్తగారు మామగారు ఏం పెడతారు? వాళ్ళకు ఉన్న దాంట్లో కొంచెమే పెడతారు, అంతేనమ్మా? మొత్తం పెట్టేస్తారా? మా చిన్నప్పుడు నేను మంచిగాను మా కూతురికి మా 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 కొడుకుని రాసే ప్రాంతాలు ఎవరు ఏమి రాయట్లేదు. ఎందుకని? వాళ్ళు చూడట్లేదంట. అందుకని ఏం చేస్తారు? ఏడ రాయట్లేదు. ఎవరో నన్ను ఎవరైతే చూస్తారో, చివరిలో ఎవరైతే చూస్తారో వాళ్ళకి రాతను అంటున్నారు ఏళ్ళు. మరి అది కరెక్టే. అవునంటారు కదంటారా? అమ్మా అవునంటారు కదంటారా? ఆమేన్, హల్లెలూయా. ఎవరి వైపు చూడకండి, ఎవరు ఏమిస్తారని చూడకండి. అసలునా నువ్వు దేవుడు జనులు, నువ్వెవరు? నువ్వు ధన్యుడు అమ్మ, ధన్యులమ్మ మీరు. నిన్నే దేవుడు పైనుంచి చూస్తున్నాడు. నువ్వెవరి వైపు చూడాలి? ప్రతిరోజు మోకాళ్ళుని ఆయన వైపు నువ్వు చూస్తే నీకు కావాల్సినన్ని ఇస్తాడు. ఆయన అన్నాడు కదా, అడగండి, వెదకండి, తట్టండి. మరి ఎక్కడ ఎదుగుతున్నా? ఎవరి దగ్గర తడుతున్నా? గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇస్తారని, ఫ్రీ బస్ ఇస్తారు, డబ్బులు ఇవ్వకపోతుంది, ఇంకా ఎక్కడ పడితే వెళ్ళిపోతుంది బస్ ఎక్కి. ఎక్కడికి ఏం దొరకవు. హల్లెలూయా. 2 రోజులు 3వసారి అమ్మాయి అంటది, మా కూతురు వచ్చేస్తుంది, నాకు చిరకు వచ్చేస్తుందండి, మా కూతురు రాకుండా ప్రభావం ఆవిడే పాతం చేస్తుంది. హల్లెలూయా. మరి దగ్గర ఇచ్చేస్తున్నారు కదా, అంతమంది నీకేం పని అమ్మా? అంతమంది మన ఇంటికి ఎవరు తన అర్థం ఏంటి? ఏదో ఆశిస్తారని కదండి. ఆమేన్, హల్లెలూయా. తల్లి తండ్రి మనం అడగడం కదండి, అత్త మామలు మనం పెట్టడం, వాళ్ళు పెట్టడం, మనమే పెట్టాలి. ఎవరికమ్మా? అమ్మకి నాన్నకి మనం పెడితే ఆశీర్వాదం మనకి, అత్తగారికి మామగారికి మనం పెడితే ఆశీర్వాదం మనకి, అంతేనమ్మా? హల్లెలూయా. ఇది దేవుడు చెప్తున్న సత్యం. ఇది నేను చెప్తున్న మాటలు కాదు ఇది. అవునంటారు కదంటారా? దేవుని సోదరులకు చెప్పండి. అందుకనే ఏది ఆశించుకోకుండా దేవుడి వైపు చూస్తే నువ్వు చేసిన పని నువ్వు చేసావు అనుకో, వెనకాల ఆశీర్వాదాన్ని కూడా వస్తాయి. ఎవరు కూడా? ఎందుకు తెలుసా? నువ్వు దేవుడు చెప్పినట్లు వింటున్నావు కాబట్టి నీ కూడా దేవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఏది ఆశించకండి. మరి ముఖ్యంగా అమ్మ నాన్న కానీ, నాన్న కానీ, మా అత్తగారిని కానీ, మామగారిని ఏది ఆశించకండి. హల్లెలూయా. నేను అలా చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? అమ్మని ఆశించను, నాన్న ఏమడగను, అత్తగారిని ఏమడగను, మామగారిని అడగను. నా పెళ్ళి 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మా అమ్మని, నాన్నగారిని, అత్తగారిని, మామగారిని కానీ ఎప్పుడు చేసి చెప్పలేదు. 15 సంవత్సరాలు అయింది.
ఇప్పటికీ నా భార్య ఎప్పుడైనా సరే మీ ఇంటికి లేదని పెట్టరాల్సి కదా ఎప్పుడు అనలేదు, భవిష్యత్తులో కూడా అన్నా. ఎప్పుడైనా నా రోజు ఉండొచ్చు కదా అంటాను నేను, అన్న కూడా అన్నా. ఎందుకని ఫోన్ రింగ్ అయితే నాదే నాన్నగారండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అలాగని నాకేమైనా పొదిమించాడా? ఏమైనా పొదిమించాడా? నాకన్నా నా పిల్లలకన్నా ఇచ్చాడా? నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు నిన్ను ఎవరి మీద ఆధారపడకుండా చేస్తాడు. ఆమె హల్లెలూయా. నీ పని ఏంటో తెలుసా? అమ్మని నాన్న చూడని పని నీది. ఒకవేళ నువ్వు అత్తగారు మామగారు ఇంటికాడ ఉంటున్నావు అనుకో, వాళ్ళ తల్లిదండ్రులకు సమానం కాబట్టి చూడవలసిన పని నీది. నీ పని ఏంటంటే అత్తగారిని మామగారిని తల్లిదండ్రులు చూడవలసిన పని నీది, అంతే. కానీ ఆశీర్వదించేది ఎవరు తెలుసా? దేవుడండి. ఆమె హల్లెలూయా. మనలో మనమాట. అత్తగారు చెప్పింది రూతుతో, ఏమని? అమ్మా నాకు కూడా వస్తానంటున్నావు, నా దగ్గర ఏమీ లేదమ్మా, మళ్ళీ నేను ముసలిదాన్ని అమ్మా, మా దేశం వచ్చిన తర్వాత నువ్వే పనిలోకి వెళ్ళి ఆ పరగ ఏరుకుని వచ్చి అవి దంచి వండి నాకు పెట్టాలమ్మా, ఎన్ని కష్టాలు నీకు ఎందుకమ్మా, నాది నా బ్రతుకు అయిపోయింది, ఎలా నేను తినే వండకి చచ్చిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళి శుభ్రం పెళ్లి చేసుకుని ఉండమ్మా అని చెప్పిందమ్మా తల్లి. ఆవిడేమని తెలుసా? వద్దు, నాకు ఏమొద్దండి, నేను పెళ్లి చేసుకోను, నాకు మీరు ముఖ్యమండి అన్నదమ్మా. తీసుకొచ్చింది, ఇంట్లో కూర్చోబెట్టింది. పాపం రాజకుమార్తె ఆవిడ. అత్తగారి కోసం అత్తగారు ఇంట్లో పెట్టి పొలంకి వెళ్ళి పరగేరుకుని వచ్చి దంచి రాత్రి అన్నం పెట్టి వండి పెట్టిందమ్మా. అలా పోషించిందమ్మా. పైనుంచి దేవుడు చూశాడు. ఎంతగా ఆశ్రయించారో తెలిసిన నిజంగాను. బోయాజ్ అని ఒక ఆయన ఇచ్చి పెళ్లి చేసి, బోయాజ్ ఎవరంతగాను ఆ ఊరికే ధనవంతుడంట. విచిత్రమైన చెప్పనా, ఆవిడ అన్ని వదులుకుని అత్తగారిని చూసుకుంది కాబట్టి దేవుడు అత్తగారిని బట్టి ఆవును ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి నాకు అత్తగారు ఉన్నారండి అన్నవాడు దేవుని స్తోత్రాలు చెప్పండి. మీరు అదృష్టవంతులు, మీకు దీవులు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే అమ్మలా చేసుకుని మీ మనసు అమ్మ అనుకుని ఆవిడ ఆలనా పాలన చూడండి. నెక్స్ట్ ఎంత ఆశీర్వాదం పొందుకుంటారో మీరే మంచి సాక్ష్యం చెప్తారు. ఎందుకో తెలుసా? నువ్వు చేసేది మనిషికే, వాళ్ళు మంచిలో చెడ్డలో పక్కనెట్టండి. నువ్వు దేవుడి వైపు ఆయన మాట నువ్వు చెయ్యి, రేపొద్దున వాళ్ళ తదనంతరము ఆయన ఆశీర్వాదం నీకు వస్తారు. ఆమేన్ హల్లెలూయా. ఇది దేవుడు చెప్తున్న సత్యం అండి. అయితే ఏం చెప్తారంటే చింత సత్యం పురుగు సావలేదని పెళ్ళి అయినప్పుడేమో వాళ్ళు చెప్తారన్నమాట, అమ్మ మా కూతురు మీ కూతురే అన్ని మీరేనండి అంటారు. వృత్తిదే. అక్కడి నుంచి రోజు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, మీ అత్తగారికి ఏం చేయకు, మీ మామగారికి ఏం చేయకు, వాళ్ళు నలిపే, వాళ్ళు ఎర్రగొట్టి, వాళ్ళు చంపే అని చెప్తుంది ఈవిడి. హల్లెలూయా. మరి ఇలాగే ఉన్నారు జనాలు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ మాటని ఈవిడ కుటుంబం నాశనం అయిపోతుంది. ఎవరిదే ఈవిడ అన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఈవిడికి అమ్మాలని ఎవరో వద్దగాను, ఎవరిద్దరు అత్తగారు మామగారు కదా, ఆవిడ కొన్ని చెక్కొట్టేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కుటుంబం మొక్కలు ఎందుకు అవుతుంది తెలుసా? ఈ తల్లిదండ్రుల వల్ల కొన్ని మొక్కలు అయిపోతాయి కుటుంబాల. నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు కొడుకున్నాడు కదా, నీ కోడలు వస్తుంది కదా, ఆ కోడలు చెప్పొచ్చు కదా నేను కూతురికి ఎందుకు చెప్తున్నా చెడగొట్టేస్తాగా కాపురాలో. మరి ఇలాగే కొంతమంది చెడగొట్టేస్తారా ఇప్పుడు? అవునంటారు కదంటారా? దేవుడు చెప్పినట్లు ఎవరైతే చేస్తారో వారందరూ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు, నేను దీవించే దేవుడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయడం మొదలెట్టు, ఆ తర్వాత ఆశీర్వాదం నీకు వెనకాల వచ్చి పడతాడు. ఆమేన్ హల్లెలూయా అని చెప్తూ 14 వచ్చిన కాడి నుంచి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, అని దర్శించేవాడు. హల్లెలూయా. ఆయన అందరి హృదయములను ఎరిగిన దేవుడు. మన హృదయాలు ఎరిగిన దేవుడు అండి ఆయన. పిల్లలారా, ఆయనకి మరుగైంది ఏదీ లేదు. కాబట్టి ఆయన మాటకి లోబడి ఆయన చెప్పింది చెయ్యి. హల్లెలూయా. ఆయన చెప్పింది చేస్తే చూడండి, అక్కడ 19వ వచ్చిన కానీ చదువుతాండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను
ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమును నమ్మికించున్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణం యెహోవాకు కనిపెట్టుచున్నది. ఆయన మనకు సహాయమును మనకు కేడుకునే ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. హల్లెలూయా. దేవుడి కన్నులు ఎవరి మీద ఉన్నాయంటండి? ఆయన యందు భయభక్తుల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉన్నాయంట. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పైనుంచి చూస్తున్నాడు, నన్ను ఎవరైనా అడుగుతారో పెద్ద చూడండి. ఆయన నువ్వేం చేయాలి? నువ్వు కూడా ఆయన వైపు చూసి, అయినా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, నువ్వు వాడగల. మనం ఎవరైనా చూడకూడదు, ఆయన మన వైపు చూస్తున్నప్పుడు మనం దేవుడి వైపు చూడాలి. అంతేకాదు మనం ఏం చేస్తామంటే, అమ్మ ఏమెత్తాడా, నానేమేమెత్తాడా, అత్తగారు ఏమెత్తాడా, మాంగారు ఏమెత్తాడా, లేకపోతే బంధువులింటికి అత్తగారు వాళ్ళు ఏమెత్తారు నీకు కూడా చెప్పనా? అమ్మగారు, నాన్నగారు, అత్తగారు గారు, మామగారు కానీ ప్రస్తుతం కలగకుండా తెలుసా? నీకు ఏదైనా ఇచ్చారనుకోండి, రేపు పొద్దున మంచంలో పడుకున్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఏమని? చోత కొత్తగా కొంతమంది వాళ్ళ దగ్గర, మా అమ్మని ఎంత బాగా చూశారమ్మా, మా అమ్మాయిని నా మొహం చొత్త కలుగుతుందమ్మా. ఆవిడ చెప్తుంది అమ్మాయి గురించి, మా అబ్బాయికి అంత పెట్టుబడి పెట్టాను, నా మొహం చూడలేదు అంటాడు ఆయనే. మా అత్తగారు ఏమంటుంది? మా అల్లుడికి గోళ్ళు పెట్టానండి, మా కుమార్తెకి గోళ్ళు పెట్టాను అంటది. నాకు చూడకపోతలేదండి, ఎంత దుర్మార్గులు అంటాళ్ళు. అమ్మ అంటుంది, నానే అంటున్నారు. ఏమని? నా కూతురు దుర్మార్గురాలండి, నా కొడుకు దుర్మార్గుడు అయిపోయాడండి. ఎందుకంటున్నారు? వాళ్ళు పెట్టారు పెట్టుబడి నీకు, నువ్వు వాళ్ళ వైపు చూసే పెట్టారు. మరి ఇప్పుడు చూడాలి కదా, నువ్వు చూడలేవుగా. హల్లెలూయా. ఎవరి వైపు నువ్వు చూడొద్దమ్మా. యేసయ్య దేవుడు మన వైపు చూస్తున్నప్పుడు నువ్వు ఆయన వైపు చూడు. ఆయన కళ్ళు ఎవరి మీద ఉన్నాయంట? ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో వారి మీద ఉన్నాయంట. హల్లెలూయా. మరి ఇంకెందుకు ఆలస్యం? చుట్టుపక్కల చూడకండి, పైకే చూడండి. పైన ఎవరున్నారు? యేసయ్య. పైన ఎవరున్నారు? ప్రేమ గల తండ్రి. పైన ఎవరున్నారు? నీ కొరకు నాకు రక్తం ఖర్చు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడండి. దేని పిల్లరా, ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా మాట్లాడతాడమ్మా. నువ్వు సామాన్య వ్యక్తి కాదు, దేవుని పిల్లలు మీరు ఆయన వైపే చూడండి. ఎవరి వైపు? నువ్వు ఆయన వైపు చూసావా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ అమ్మని, మీ నాన్న, మీ అత్తగారిని, మీ మామగారిని, బంధువులు, స్నేహితులు, అన్నదమ్ముల్ని వీళ్ళందరికీ సహాయం చేసి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. యేసేపుని అలాగే వాడుకున్నాడు. ఓ రోజు కొరువు వచ్చింది, రాదమ్మా. ఓ రోజు కొరువు వచ్చింది. ప్రపంచ దేశానికి కొరువు వస్తే లాస్ట్కి ఆశించబడిన యాకోబు భార్య, అన్నదమ్ములు అందరూ కొరువు వస్తే ఆ తండ్రి అంటాడు, ఒరే ఐగుప్తు దేశంలో ఆహారం ఉందంటారా, వెళ్ళి కొనుక్కురాడని పంపుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత విచిత్రమని చెప్పనా, ఆ దేశంలో రాజు ఎవరు? యేసేపే ఈ కుటుంబస్తులందరికీ, ప్రపంచాలందరికీ ఆహారం పంచిపెట్టాడండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని యేసేపు ఎప్పుడు కూడాను పైకే చూసేవాడు దేవుడి వైపు. హల్లెలూయా. ఆ విధంగా కుటుంబస్తులందరూ పోషించాడు, తల్లిదండ్రులు పోషించాడు, ప్రపంచ దేశాలను పోషించాడు, దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు దేవుడి వైపు చూస్తున్నావా అమ్మా? దేవుడి వైపు చూస్తున్నావా? వాక్యం సెలవిస్తుంది, మన దేవుడి చెయ్యి ఇలా ఉండదు, మన దేవుడి చెయ్యి ఇలా ఉండదు. మన దేవుడి చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉంటుంది, ఇలా ఉంటుంది. మరి మనసు ఎలా ఉండాలి? ఇలా ఉండకూడదు. ఇలా ఉండి ఎప్పుడు ఈ బతుకు ఇలాగే ఉంటుంది. నీ ప్రార్థన ఏంటంటే, నా చెయ్యి ఇలా ఉండకూడదు నాయన, ఇలాగ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటనుకున్నారు? నేను ఎక్కడికి వెళ్ళినా ఇచ్చే పెట్టగా దీవించండి. హల్లెలూయా. ఎలాగమ్మా? ప్రార్థన చేయి. నేను ఎక్కడికి ఆశపడకూడదు, నేను ఇవ్వాలి ప్రభా. అలాగే నా చెయ్యిని దీవించిన, నన్ను ఎక్కడికి వెళ్ళినా నీ చెయ్యి ఇలాగే ఉంటాను, నీ ఇంటికి ఎవరు వచ్చినా నీ చెయ్యి ఇలాగే ఉంటాను. అంటే దాని అర్థం ఏంటి? ఆ విధంగా దేవుడిని ఆశీర్వదిస్తాడమ్మా. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనది ఐపీసీ సంస్థ కదా, మాకు ఐపీసీలో ట్రైనింగ్ అయ్యి ఐపీసీలో ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ అయ్యగారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చేవారు. అయ్యగారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఐపీసీ సంస్థ ఉన్నాం కదా, అప్పుడు పాతకు 50 ఇచ్చేవారు నెలకి. అంటే ఐపీసీ సంస్థ ఉన్నట్టు గుర్తింపుగా వాళ్ళ ప్రేమతో ఇచ్చేవారు అన్నమాట. అంటే విశ్వాసంతో బ్రతకాలి మనందరం, బయట నుంచి ఏమి రాకూడదు, ఆధారపడకూడదు. మేము
ఇప్పుడు మొత్తం మా తరం వచ్చేటప్పటికి 250 అయింది. ఎంత అయిందమ్మా? నేను వచ్చినప్పుడు 150 అయింది. తర్వాత ఇంకో 100 రూపాయలు పెరిగింది. మొత్తానికి 250 వస్తుంది మాకు నెలకి. నువ్వు ఇల్లు పంపిస్తాను. మేము 5 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి దాంతో బ్రతకాలి, నేను విశ్వాసంతో బ్రతకాలి. హల్లెలూయా. మేము నెల నెల ఏరియా మీటింగ్ పెట్టుకుంటాం. ఏరియా మీటింగ్ ఉంటుంది, సేవకులు అందరూ వస్తారు, అందరూ పేద సేవకులే. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఎక్కడి నుంచి దూరం వస్తారు, పెట్రోల్ పెట్టుకుని వస్తారు. వాళ్ళు వస్తారు, మరి ఇల్లు మీటింగ్ అవుతుంది, 250 పెట్టుకుని వస్తారు. అందుకే ఒక 100 పెట్రోల్కి అయిపోతుంది. అయిపోతావు కదా, 150 రూపాయలకి ఏమవుతుంది అమ్మా? కనీసం పావు కేజీ కోడి మాసం కూడా రాదు. హల్లెలూయా. అంతేనా? మంచిది. పావు కేజీ కోడి మాసం ఎంత ఇప్పుడు? ఎంతమ్మా? చికెన్ ఎంత ఇప్పుడు పావు కేజీ? మీరు ఎవరో చికెన్ తింటలేదమ్మా. కోడి కేజీ ఎంత అమ్మా? 350. 4 ముక్కలు చేయండి. 350 4 ముక్కలు చేయండి. ఒక ముక్క ఎంత అయింది? ఇంచుమించు అయితే 150 దాటేసింది. మరి పాస్టర్ గారికి ఏమవుతుంది? 150 పావు కేజీ మాసం కూడా రాదు. వస్తుందమ్మా? రాదు కదా. అవునట్టు కదంటారా? హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. మరి నాకు బాధ వచ్చేసింది. నేను దేవుడిని అడిగాను, నైనా అలా 250తో పంపిణీ సేవకులు పెట్టుకు కట్టించుకుంటారా? ఈ 250 వద్ద పెట్రోల్ వెళ్ళిపోతుంది, ఇంకో 150 కనీసం పావు కేజీ మాసం కూడా రాదు వాళ్ళకి కనీసం. ఆయన అంటే ఆయన అన్నాడు, మరి సరేలే తిరిగి పేరు భక్తి కట్టి నువ్వు పెట్రోల్ ఖర్చు కానీ నువ్వు 100 మనిషి 100 అని అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఆయన ప్రార్థన చేత ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు వచ్చిన సేవకులందరికీ 100 రూపాయలు చెప్పి నువ్వు పెట్రోల్ కనడం అయినా నేనేం ప్రార్థన చేశాను? నేను కొద్దిగా సాధించాను దీవించినానంటే ఆయన ఏమంటారు తెలుసా? మరి పెట్రోల్ ఖర్చు నువ్వే చెప్పావు కాబట్టి నాకు ఆ ఖర్చు నువ్వే అన్నాడు దేవుడు. నన్ను నాకు వచ్చింది అక్కడ అంతా 250. పోనీ మీరు ఏమన్నా ధనవంతుడా? మీరు ఏమన్నా కారు మీద వచ్చేవాళ్ళ? మీరు ఏమన్నా విమానం మీద వచ్చేవాళ్ళ? మీరు ఏమన్నా వారానికి ఎంతకంత ఇచ్చేవాళ్ళ? మీరు ఎంత మీకు తెలుసు కదా. అవి హల్లెలూయా. అలాగే ప్రభు నువ్వేమన్నా ఇస్తాను, నాకు ఇస్తే కదా నేను ఇస్తున్నాను. నా ధైర్యం ఏంటంటే వాళ్ళకి నేను ఇవ్వాలి, నెలకు ఒకసారి ఇవ్వాలి కదా వాళ్ళకి. వాళ్ళకి నేను ఇవ్వాలంటే ఈ నాకు ఇవ్వాలి. ఎవరికై ఈ నాకు ఇస్తే నాకు ఇస్తాం కదా. అవునా కదా. ఆయన ఇటువంటి దేవుడు, మంచి దేవుడు. అలాగని చెప్పగానే అక్కడి నుంచి ఎప్పుడైతే అలా తీర్మానం చేస్తానో ఒక సేవకుడు పరిచయం అయ్యాడు. ఆ తీర్మానం అయిన తర్వాత ఒక సేవకుడు పరిచయం అయ్యాడు. అయ్యా నెల నెల వచ్చి మా దగ్గరికి వచ్చి మీరు పల్లార్థన ఇవ్వండి అయ్యా, మా సగం కోసం ప్రార్థన చేయను అన్నాడు. ఓకే చేస్తాను అని చేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు పెడతాను? ఎవరికై నేను ఎంతమంది ఎవరికి నిలకాడికి వాళ్ళకి ఎంత ఇస్తానో ఆ ముందు దేవుడు నాకు అంత ఇస్తున్నాడు. ఆమె హల్లెలూయా. నాకు ఎక్కడి నుంచి వచ్చిందా? అలాగని నా పరిస్థితి దేవుడు తెలిసే తెలీదా? అంటే ఇచ్చే మనసు నీకు ఉండాలి, కానీ ఆ ఇచ్చేటట్టు చేసేది దేవుడే. హల్లెలూయా. ఇచ్చే మనసు లేదు, ఇంకెక్కడతాడు దేవుడు నీకు? మనకు కూడా అంటామాట, అయినా నన్ను దీవించి ఆశీర్వదించు ప్రభా, నీకు ఇచ్చేస్తాను ప్రభా అంటాం. దేవుడికి తెలదు, నువ్వు ఇస్తావేమో తెలదు దేవుడికి. నీ పెదాల ప్రార్థన ఎండమ్మైనా హృదయపూర్వకంగా రావాలి. హృదయపూర్వకంగా రావాలి. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు దేవుడు ఆయన ఎంత గొప్పది నువ్వు రుచి చూస్తే ఆ మనసు నీకు ఉంటే నువ్వు ముందు మొదలెట్టామనుకోండి, దేవుడు నిన్నేం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆయన కొరకు కనిపెట్టండి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? నువ్వు ఆయన వైపు చూడు. నువ్వు నాయన నీకు ఉండాలి, నాకు చెయ్యి ఇచ్చే చేయకుండాలి ప్రభు, నువ్వు ప్రార్థించి ఆ విధంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. హృదయపూర్వకంగా ప్రార్థించే. అలా కాకుండా పెదాలు ఉంటే లోపల పెట్టినాం అనుకోండి, ఆయన పెదాలు చూసి ఈ ప్రార్థన ఎండైన నీ హృదయంలో అసలు ఏముందో చూస్తాడు, దాన్ని బట్టి దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను పిల్లలారా ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన వైపు చూడు. నువ్వు ధన్యురాలువు. ఎవరి వైపు చూడద్దు. నువ్వు ఆయన వైపు చూసాను స్తుతించి నీకు కావాల్సింది అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.